ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, సకాలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. శివశక్తుల పూనకాలు శివుని నామస్మరణలతో అయితే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు కూడా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించనున్నారు. ప్రస్తుతం మనం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆ సన్నిధిలో మనం ఉన్నాము. ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు ఐనవోలు మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున కూడా ఇటు వేలాది సంఖ్యలో అయితే ఇటు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకైతే బారుదేరిన పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇటు భక్తులు కూడా ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కూడా ప్రత్యేక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఇటు దీనికి సంబంధించిన బ్రహ్మోత్సవం సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కూడా ఆలయ ఈవో మనతో ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఎలాంటి ఏర్పాట్లు చేసిందో మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేసిండు? ఈ 2025 సంవత్సరం మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కావడం జరుగుతుంది మల్లికార్జున స్వామి దేవస్థానంలో. ఎందుకంటే మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మనకు మెయిన్ డేస్ వచ్చేసి 13, 14, 15 ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి కూడా అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మేము భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కానీ, మనకు చలవ పందిళ్ళు కానీ, మనకి శానిటేషన్ మీద కూడా మనకు హెల్త్ వారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం తగు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే తెలిసే విధంగా కూడా సీసీ కెమెరాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. వెంటనే క్లీనింగ్ చేసేసి డంపింగ్ యార్డ్ వద్ద ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిరంతరం కరెంటు ఉండే విధంగా కూడా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఆర్టీసీ వారి సహకారం కూడా, ఎందుకంటే మనకు వచ్చే భక్తులకు కూడా వెంటనే గమ్యం చేర్చే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్టీసీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వివిధ శాఖల ఆల్ డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యే విధంగా తగు చర్యలు, ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది. మొత్తంగా కూడా మనం చూడవచ్చు. ఇప్పటికైనా కూడా మనం ప్రస్తుతం అయితే ఇటు ఐనవోలు మల్లికార్జున స్వామి ఆ సన్నిధిలో మనం ఉన్నాము. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఏదైతే ఇటు ఎండల్మెంట్ అధికారులు ఏర్పాటు చేసిన ఈ క్యూ లైన్ పద్ధతి ద్వారా కూడా భక్తులు అయితే ఏదైతే క్యూ లైన్లో దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. మనం విజువలేషన్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ? మాది ఒలిగొండ మండల్, యాదాద్రి డిస్టిక్. ఇక్కడ బాగా మంచిగా ఉంది. ఇక్కడ అంతా ఎప్పటి నుంచి ఇక్కడ ఐనవోలు జాతరకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ పారిశుద్ధ కార్యక్రమం మాత్రం సూపర్ ఉంది, మంచిగా ఉంది. దర్శనం కూడా బాగుంది. ఏ తొక్కిసలాడలే కూడా అద్భుతంగా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ గొల్లపల్లి, ఒలిగొండ. ఈ పరిస్థితి ఇటు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, గతంలో ఎట్లా ఉండే ఏర్పాట్లు, ఇప్పుడు ఎట్లా ఉండే ఏర్పాట్లు? ఇప్పుడు ఒక్కటే ముందుగా ఇప్పుడు మన ఐలోని మల్లన్నకు వచ్చే భక్తులకు ఏమైనా తప్పులొప్పులు ఉంటే క్షమించాలి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు గతంలో మీరు చూసిండ్రు, గతానికి ఇప్పుడు తేడాలు ఉన్నాయి. ఈ సల్వ పందిళ్ళు గతంలో లేవు, ఇప్పుడు శానిటేషన్ కూడా లేదు. ఇప్పుడు ఈసారి ఏం చేసినాం అంటే దాన్ని అనుభవ దృష్టిలోనే పోయిన సంవత్సరం ఒక 500 రూపాయలు పెట్టి విఐపి దర్శనాలు లేకుండా చేయాలి అన్న ఆలోచనతోటి ఒక అనుభవం ఉన్న ఐపీఎస్ ఆఫీసరు మా ఎమ్మెల్యే గారు కాబట్టి దాన్ని ఆలోచించుకొని 500 పెట్టిండు. నేను ఇవన్నీ వీటికి పోకుండా ఇప్పుడు మీరు చూసిన వాస్తవంగా అన్నీ ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళది కానీ, ఇప్పుడు ఎంఆర్పిఎస్ మన మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలు కానీ ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఆ బాధ్యత తీసుకున్న అధికారుల మీద కూడా మా కమిటీ కూడా వాళ్ళతోటి ఒక్కొక్కరిని వేసినాం. ఇప్పుడు మీడియా పాయింట్ కింద ఒకరు,
హెల్త్ సంబంధించిన కాడ ఒకరు లాట్రిన్లు బాత్రూమ్లు ఉన్న కాడ ఎలాంటి సంబంధం ఉన్నాయి అనేది కూడా మా డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళని కూడా వేయటం జరిగింది. ఇప్పుడు కొద్దిగా మార్పు ఏమొచ్చిందంటే గతానికి ఇప్పటికీ ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు వస్తాను. ఇప్పుడు చూసిండ్రు మీరు ఉదాహరణకు ఇంతకుముందే చూసిండ్రు ఒక ఎమ్మెల్యే వస్తేనే ఎమ్మెల్యే ఏంది మేమంతా సాధారణ భర్తలం, మాకు ఇబ్బంది అవుతుంది, ఎమ్మెల్యే కాబట్టి 10 మంది పోతాను అనేది మీరు సాక్ష్యం. దాన్ని ఆలోచించుకొని ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఇది జరగొద్దన్న ఆలోచనతోటే మా ఈఓని కానీ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన చెప్పి మాకు కమిటీలు వేసి మీరు ఇట్లా 500 తీసుకోవాలి ప్రతి వాళ్ళ దగ్గర. ఆ 500 ఇచ్చిన వాళ్ళే పేదోడు కానీ బలిచిన వాళ్ళు కానీ ఇలా దేవుని దగ్గర పెద్ద చిన్న లేకుండా ఉంటుందన్న ఆలోచన మీద వారి సూచన మేరకే ఈనాడు జరుగుతుంది. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా పోతున్నారో చూడండి. ఇంతకుముందు గతంలో కూడా నేను సర్పంచ్ జడ్పీ చేసిన ఒక 30-40 ఏళ్ళ నాకు అనుభవం ఉంది దీని మీద. ఈ గ్రామానికి ఈ ఐలోని మల్లన్నకు కూడా నేను గతంలో జడ్పీటీసీని. నా అప్పుడున్న అనుభవానికి ఇప్పుడున్న అనుభవానికి చాలా తేడా. ఇది పెట్టిన కాంచి కొంతమంది తిట్టుకుంటవచ్చు, నన్ను కూడా తిడతాను చైర్మన్గా. మా గ్రామ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు, మాకు సంబంధించిన యువకులు వీళ్ళు అంతా చైర్మన్ ఏమున్నదన్నా మేము కూడా లైన్లో పోవాలి అనే ఆలోచన ఉన్నది. వాళ్ళు తిట్టినా మంచిదే, ఎట్లన్నా పర్వాలేదు, భక్తులకు సౌకర్యం కావాలి మా ఆలోచన. ముఖ్యంగా కూడా ఏదైతే ఐనవోలు మల్లికార్జున స్వామి భక్తులకు సంబంధించి కూడా మొత్తంగా సామాన్య భక్తులు సకాలంలో దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. VIP దర్శనాలకు సంబంధించి కూడా తగ్గించామంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా పూర్తిగా భారీ ఏర్పాట్లు చేశాము. భక్తులు సకాలంలో దర్శించుకునే విధంగా ఇటు క్యూ లైన్ల ద్వారా మల్లికార్జున స్వామి దర్శించుకునే విధంగా కూడా ఏర్పాటు చేశాము. ఇటు పారిశుద్ధానికి సంబంధించి కావచ్చు, ఇటు హెల్త్కు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఇటు ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శించుకోవాలి. ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయ ఈవోతో పాటు ఆలయ చైర్మన్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.